60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము లవ్ పేరిట చాలా మోసాలు జరుగుతున్నాయి. అవును అవును. అయితే గర్ల్స్కి ఎక్కువగా తెలియకపోవడం ఏంటి అంటే, ఒక అబ్బాయి ఎప్పుడే కానీ ట్రై చేస్తాడు, బాగా ట్రై చేస్తాడు, మళ్ళీ తను ఎలాగైనా గెలుచుకోవాలని ట్రై చేసి అండ్ తనతో ఎలాగైనా ఫిజికల్ అవ్వాలనే చూస్తారు ఎవరైనా. సో దాన్నే ఇప్పుడు దానికి ప్రేమ అనే పేరు పెట్టారు. అవును. అయితే ఇలా మోసపోతూ ఉండే దాన్నే ప్రేమ అని అనుకోవచ్చా? అసలు ప్రేమ అనే దానికి అర్థం తెలియదమ్మా జనాలకి ఈ రోజుల్లో. చెప్పాలంటే అసలు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్ఫాక్చుయేషన్. అంటే ఆకర్షణ. అందంగా ఉంటే ఆకర్షిస్తాం సహజంగా. పువ్వును చూసి చుమ్మెది ఎలా ఆకర్షణకు లోనవుతుందో అట్లాగే అందమైన అమ్మాయి చూస్తే మగవాడు ఆకర్షణకి లోనవుతాడు. ఆ అందాన్ని ఎలా అయినా తన స్వంతం చేసుకోవాలనుకుంటాడు. తన స్వంతం చేసుకోవాలనుకొని స్నేహం చేస్తాడు, ఏదేదో చెప్తాడు, ఏదో రక్తాక్షరాలతో రాశానో అదో ఇదో ఏదో రకరకాల మాటలు మాట్లాడతాడు. ఒక్క విషయం చెప్తా నేను, ఇలా మాట్లాడేవాడు నన్ను పటాయించడానికి ట్రై చేస్తున్నాడు అన్న భావంతో చూడు, నువ్వు దగ్గరికి వెళ్ళవు. ఆ భావంతో చూడకుండా వాడు నా వెంట పడుతున్నాడు, నాకు ఫోన్లు చేస్తున్నాడు, నాకు మెసేజ్లు పెడుతున్నాడు అని అనుకున్న నాడు నువ్వు టప్పని పడిపోతావు. ఒక యాంగిల్లో ఆలోచిస్తున్నావు నువ్వు రెండో యాంగిల్లో ఆలోచిస్తే నువ్వు టెంప్ట్ కావు. మనం ఏదైతే టెంప్ట్ అవుతామో ఆ యాంగిల్కి వెళ్తున్నావు. ఏమో వాడు నన్ను పటాయిస్తున్నాడేమో, వాడు నన్ను లవ్ చేశానని చెప్తున్నాడు, అది ఎంతవరకు నిజమో అంచేత అలాంటివి ఎందుకు నేను నమ్మాలి, అలాంటి వాడి దృష్టిలో నేను ఎందుకు పడాలి అని నువ్వు స్ట్రిక్ట్గా ఉండి వాడి చూపులో నువ్వు చూపు కలిపినప్పుడు నువ్వు కళ్ళు సిగ్గుతో తలదించుకున్నావు అంటే వాడికి పడుతున్నావు అని అర్థం. అంచేత అలా కాకుండా నువ్వు ధైర్యంగా మాట్లాడితే వాడు కూడా దూరం వెళ్ళిపోతాడు. అంచేత మనం ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. వాడు నన్ను పటాయించడానికే ప్రయత్నం చేస్తున్నాడు, నాతో ఫిజికల్ రిలేషన్ వాడు కోరుకుంటున్నాడు. ఈ ఫిజికల్ రిలేషన్ కావాలనుకున్నవాడు పెళ్లి చేసుకోడు. పెళ్ళైతే పెళ్ళి అయ్యేదాకా ఆగమని చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా రా మా పేరెంట్స్తో మాట్లాడు. అసలు చదువుకునేవాడు, ఇంటర్మీడియట్ వాడు, నువ్వు నన్ను ఏం పెళ్లి చేసుకుంటావు, ముందు నువ్వు చదువుకో, ఉద్యోగం చేసుకో, అప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు నా పేరెంట్స్ తో మాట్లాడు. మాట అంటారమ్మా, అంటే నీకు నా మీద నమ్మకం లేదా, లేదు ఎందుకు చెప్పరు, లేదు అని ఎందుకు చెప్పరు, నీ మీద నమ్మకం లేదు నాకు. నువ్వు నమ్మకం ఉంటే నువ్వు చేసి చూపిస్తే అప్పుడు నమ్ముతాను. నువ్వు డిగ్రీ పాస్ అవ్వు, నువ్వు ఉద్యోగం సంపాదించు, అప్పుడు నేను నమ్ముతాను. ఏమీ లేకుండా బోర్డు ఇంటర్మీడియట్ కి తలదు వేసుకుని నా మీద నీకు నమ్మకం లేదా అని సినిమా డైలాగ్ చేయలేను చెయ్యను కూడా ఎప్పుడు అని జవాబు చెప్పే స్థాయికి ఆడది రావాలి. వీళ్ళు పెరగాలి, వాళ్ళు కాదు. వాళ్ళ బలహీనత అది. వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేస్తారు. నువ్వు తాపితే అదేదో సినిమాలో చెప్పినట్టు మా వీధిలో ఒక అమ్మాయి ఇచ్చింది అని అదేదో చిరంజీవి పాట ఉంది అలాగా. ఇది కాదంటే మళ్ళీ ఆటోమేటిక్ గా చాలా ఈజీగా ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు వాడు. అంచేత అది వాడి సహజ లక్షణం. తుమ్మిద మారినట్టుగా పూల మీద మారినట్టుగా మారడం అనేది వాడి సహజ లక్షణం. అది దానికి నువ్వు అట్రాక్ట్ కాకూడదు. నువ్వు చదువుకో, నువ్వు ఉద్యోగం చేయి, అప్పుడు మా వాళ్ళని ఒప్పిస్తే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకోకుండా నీ జోలికి రాను, నీ దరిదాపులకు కూడా రాను, నా కోసం ట్రై చేయొద్దు. నువ్వు నా కోసం ట్రై చేస్తే నేను కంప్లైంట్ ఇస్తాను మీ వాళ్ళకో మీ లెక్చరర్కో ఎవరికో. జాగ్రత్త, నువ్వు ఎందుకు వారిని ఇవ్వవు. వాడు నా కోసం మెసేజ్ పెట్టాడు తెలుసా, రాత్రి 1 గంటకి ఫోన్ చేసి గ్రీటింగ్ చెప్పాడు తెలుసా అని ఏదో దిక్కుమాలి 2 కబుర్లకి ఎందుకు పడిపోతారు ఆడవాళ్ళు. చాలా బలహీన మనస్తులు ఈ విషయంలో మాత్రం, చాలా ఎమోషనల్ కూడా ఆడవాళ్ళు. అందుకే 2 కబుర్లు చెప్పగానే టప్పని పడిపోతారు. 16 ఏళ్ళకైనా 60 ఏళ్ళకైనా నాకు తేడా కనపడలేదమ్మా. ఇంత జీవితాన్ని చూసి చెప్తున్నా నేను, ఇంతమంది ఆడవాళ్ళని చూసి చెప్తున్నా. 60 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఇప్పటికీ 2 కబుర్లు చెప్తే పడిపోయే వాళ్ళు ఉన్నారు 60 ఏళ్ల వయసులో కూడా. ఆల్రెడీ ఒక అమ్మాయి పెళ్లి కాకపోయినా కానీ అక్కడ అబ్బాయికి పెళ్లి అయిపోయి ఉంటది, ఫ్యామిలీ ఉంటది, కానీ నీ మీద ప్రేమని వెంటబడుతూ ఉంటాడు. ఒక ఆవిడ వచ్చింది నాకు మెంబర్ గా. ఆవిడ కథ ఏం చెప్పిందంటే, ఆవిడ కాలేజీలో చదువుకునే రోజుల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళ కులాలు ఏవో అడ్డొచ్చాయి, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. వాడికి బలవంతంగా వాళ్ళ చుట్టాలమ్మాయినో వేరే అమ్మాయినో ఇచ్చి వాడికి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసుకుని వచ్చి ఈవిడలో తల పెట్టుకుని ఏడిచాడు. నేను నిన్నే చేసుకోవాలనుకున్నాను, మా వాళ్ళు ఒప్పుకోలేదు, మా అమ్మ నూతులో దూకి చేస్తానంది, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు, తప్పనిసరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, కానీ నా మనసు అంతా నువ్వే అని. ఈవిడ కరిగిపోయింది ఆ మాట అనగానే. పోన్లే అయింది, ఏదో అయిపోయింది, నీకోసం నేను జీవితం అంతా ఇలాగే ఉంటానని చెప్పింది వాడితో. అయ్యో చెప్పింది. అది బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. వాడు అప్పుడప్పుడు వచ్చి ఈవిడ దగ్గర ఉండేవాడు, ఆ పెళ్ళాని దగ్గర ఉండేవాడు. పెళ్ళానికి పిల్లల్ని కన్నాడు, 2-3 పిల్లలు కూడా పుట్టారు పెళ్ళానికి. అప్పుడప్పుడు ఈవిడి దగ్గరికి కూడా వచ్చి నా మనసులో నువ్వే ఉన్నావు అంటే, నీకు బుద్ధి లేదా, వాడు అక్కడ పిల్లల్ని అంటున్నాడు, అది ఏమన్నా తెలుస్తుందా నీకు? ఎలా తెలియటల్లా?
అవును వాడు మనసు అంతా నేనే ఉన్నాను అనుకుంది, ఇక్కడ వీడితో సంసారం మొదలెట్టింది, పెళ్లి చేసుకోలేదు, ఆవిడకో 50 ఏళ్ళు వచ్చేసి ఈ ప్రక్రియలో. వాడి పిల్ల పెళ్ళిడికి కూడా వచ్చింది, ఆ పుట్టిన పిల్ల పెళ్ళిడికి వచ్చింది. వాడికి డబ్బులు అవసరమయ్యాయి, ఇది ఒక్కతే ఉంది కదా, బోల్ డబ్బులు సంపాదిస్తుంది, టీచర్ ఉద్యోగం చేస్తోంది. అంచేత నా కూతురు నీ కూతురు కాదా, నా పిల్లలు నీ పిల్లలు కాదా, ఎవరైనా ఒకటే కదా, నా పిల్ల పెళ్ళిగా వచ్చింది, ఇప్పుడు దాన్ని పెళ్లి చేసేస్తే ఇంకా నాకు ఒక బాధ్యత తీరిపోతుంది, అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చినా పర్వాలేదు, అంచేత నీ పొలం ఏదో ఉంది అది బేరం పెట్టేయి, అది బేరం పెట్టి నాకు ఇస్తే నేను పెళ్లి చేస్తా అన్నాడు. నా డబ్బు నీది కాదా, నీ డబ్బు నాది కాదా అనేప్పటికీ పడిపోయింది. నీ డబ్బు నా డబ్బు ఒకటేలా అవుతుంది, నువ్వు హాయిగా పెళ్లి చేసుకున్నావు, సంసారం చేస్తున్నావు, నీకోసం నేను పెళ్లి పెడాకులు మానేసి ఇలా తగలబడ్డాను కదా అనకుండా వాడికి అమ్మేసింది, డబ్బులు కూడా ఇచ్చింది. ఇది రియల్ స్టోరీ, నిజంగా చెప్తున్నా ఇది. వాడికి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు ఇచ్చుకున్నాడు, చక్కగా కూతురు పెళ్లి చేశాడు, వాడి పబ్బం తీరిపోయింది. అంచేత ఇప్పుడు ఇంకా కొన్నాళ్ళు అయిపోయాక ఆమెకు తెలిసింది, వాడు రావడం మానేశాడు, ఏదో సంథింగ్ జరిగింది, వాడు ఈవిడ దగ్గర డబ్బు దశకం అంతా అయిపోయిన తర్వాత గోకేశాక ఇంకెందుకు దీని దగ్గర వేస్ట్ అనుకున్నాడు, రావడం మానేశాడు. అప్పుడు ఈవిడికి పెళ్లి చేసుకోవాలనిపించాడు, 50 ఏళ్ళు ఎత్తి మీదకి వచ్చి అప్పుడు మా దగ్గరికి వచ్చింది, మా దగ్గరికి వచ్చి ఈ కథ చెప్పింది. నేను ఇలా మోసపోయాను, నేను ఇలా వాడిని నమ్మాను, ఇన్నేళ్ళు వాడి కోసం ఉన్నాను, వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడు, నా ఆస్తి అంతా కూడా ఇచ్చాను, నా పిల్లలు నీ పిల్లలు కాదా అంటే నా పిల్లలే అనుకున్నాను, చివరికి వాళ్ళు దూరం అయ్యారు, వాడు దూరం అయ్యాడు. ఎవరు నష్టపోయారు ఈ కథలో? ఆవిడే నష్టపోయింది. వాడు హాయిగా పెళ్లి చేసుకున్నాడు, నిన్ను ఫ్రీగా వాడుకున్నాడు, వాడి సంసారం వాడు చేసుకున్నాడు, పిల్లలతో వాడు బాగానే ఉన్నాడు, నీ డబ్బంతా కొరికి వాడు పెళ్లి కూడా చేసుకున్నాడు. ఎవరు తెలివి తక్కువ వాళ్ళు ఇందులో, ఎవరు తెలివైన వాళ్ళు? ఇంతకాలం మోసపోయింది అంటే పెళ్లి అయినప్పటి నుంచి వస్తున్నాడు, అప్పుడప్పుడు మల్లెపూల దండ తీసుకుని వస్తున్నాడు కదా, అంచేత వాడు వస్తున్నాడు, నా మీద ఎంత ప్రేమ అనుకుందే గానీ మోసం ఉందే అనుకోలేదు ఆవిడ. ఆ యాంగిల్లో ఆలోచించలేదు అసలు, నా మీద ప్రేమ కాబట్టి నా దగ్గరికి వస్తున్నాడు. వాడు బొంద ప్రేమ అయితే ఆ ప్రేమతో దూరంగా ఉండి మాట్లాడాలి, మనం మల్లెపూల దండ దూరంగా ఉండి మాట్లాడాడు, అదే ప్రేమ, అది ప్రేమ కాదా? ఆవిడ శుభ్రంగా పిల్లలు కన్నాడు, పిల్లలతో ఉన్నాడు, పెళ్లి చేశాడు, నీ దగ్గర డబ్బులు గుంజాడు, ఇన్ని చేస్తుంటే కూడా అమ్మాయికి అసలు అర్థం కాలేదు, ఎలా తెలియలేదు? 50 ఏళ్ళు వచ్చి రిటైర్మెంట్ ఇచ్చే వయసు వచ్చిన తర్వాత ప్రపంచ జ్ఞానం ఉండద్దా మనిషికి? ఇలాగ మోసపోయిన వాళ్ళు ఎంతమందో హాయిగా వాడుకున్నాడు, వాడి పని వాడు పబ్బం గడుపుకున్నాడు, వెళ్ళాడు. చివరికి ఎవరు నష్టపోయారు? 50 ఏళ్ళు వచ్చి పెళ్లి పెడాకు లేకుండా నువ్వే నష్టపోయావు. మీ రిలేషన్ తెలిసిన వాడు ఎవడు నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోరు, అంతే కదా. అంచేత ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండవలసింది ఆడదే. అందుకే మన వాళ్ళు పూర్వీకులు సామెత చెప్తారు చూడు, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకే నష్టం అంటారు. అరిటాకు లాంటిది ఆడదే. వాడొచ్చినా నువ్వు వెళ్ళినా నష్టపోయేది నువ్వే, వాడు కాదు. వాడు మగాడు మహారాజు అని దులుపు పూసుకుని చొక్కా వేసుకుని వెళ్ళిపోతాడు వాడు. కానీ నష్టపోయేది జీవితంలో నువ్వు అన్నది. ప్రతి క్షణము నేను ఆడదాన్ని, జాగ్రత్తగా నేను ఉండాలి, ఏ ఆడదైతే ఉండాలా అని అడుగుతారు ఇప్పుడు జనరేషన్. కానీ నష్టం నీకే. మొన్న ఎప్పుడో టీవీలో ఇంటర్వ్యూ చూశాను, ఒక డాక్టర్ చెప్పింది 18-25 మధ్య వయసులో అబార్షన్ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ అని. అన్మ్యారీడ్ వాళ్ళు మెయిన్లీ, వాళ్ళకి మ్యారేజ్ అవ్వదు, ఎవరితోటో లివ్ ఇన్ రిలేషన్ ఇంకోటో ఉంటారు, కడుపు వస్తే ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే ఇది గొడవ కాబట్టి అబార్షన్ కోసం వస్తారు. ఈ ఏజ్లో ఈ ఏజ్లోనే 18-25 మధ్య వయసులోనే ఈ అట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆ కంట్రోల్ చేసిన కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. 2 మాటలకి పడిపోయే నైజం కూడా ఈ వయసులోనే ఉంటుంది. అదే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తే వాళ్ళు కూడా కాస్త వెన్నుముదిరి ఇలాంటి మోసాలని తెలుసుకునే పరిజ్ఞానం వస్తుంది. అప్పుడు కంటే ఈ వయసులో చాలా డేంజర్. అంచేత ఈ వయసులో ప్రతి క్షణము పిల్లల్ని అహర్నిశలు కనిపెట్టుకుని ఉండాలి. ఎక్కడ కనిపెట్టుకుని ఉంటారు? వాళ్ళు కాలేజీలు, చదువులు, ఉద్యోగాలు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడో ఎవరితోటో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఇది మనకి తెలియక ఇక్కడ మనం అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉంటాం. ఈ సంబంధం బాగుంటే ఆ లివ్ ఇన్ రిలేషన్ వాడికి గుడ్ బై చెప్పేసి వచ్చేస్తారు, వీడిని పెళ్లి చేసేసుకుంటారు. అందరూ అలా ఉంటారని చెప్పట్లా, అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అంచేత ప్రతి క్షణము మోసపోకుండా ఉండవలసింది ఆడదే, ప్రతి క్షణము జాగ్రత్త పడవలసింది ఆడదే. అంటే నేను జాగ్రత్తగా ఉండాలి అనే భావన వీళ్ళకు ఉంటే, ఏం పోయిందిలే ఇంటికి వచ్చి సబృద్దుకు స్నానం చేస్తే పోయే అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అందుకని జీవితంలో కట్టుబాటు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, అది నిజాయితీ ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేం కదా. థ్యాంక్ యూ అమ్మా.